అబ్బబ్బబ్బా ఏం వేడరా బాబు, సూర్యదేవుడు భూమి మీద నాగంపాములా పగబట్టినట్టున్నాడు. భాగ్యం, ఇందులో ఐస్ ముక్కలు ఉండాలి కదా, ఏమయ్యాయి? ఏమోనండి, వాటిల్లో వాటర్ కూడా ఖాళీ అయ్యాయి. తెలియకపోవడం ఏంటి? ఫ్రిడ్జ్ లో నుంచి మాయమవుతాయా? A few minutes later. లైఫ్ బాయ్ ఎక్కడ ఉంటే ఆరోగ్యం అక్కడ ఉంది. లైఫ్ బాయ్. అమ్మా కాలింది. ట్యాంక్ లో నీళ్ళన్నీ వేడి నీళ్ళలా మార్చేస్తే స్నానం చేయననుకున్నావా? నార్మల్ వాటర్ తో కాదు, ఐస్ వాటర్ తో స్నానం చేస్తా చూడు. ఆహా, ఎంత చల్లగా ఉందో. జలకాలాటలలో తడి ఒడి వానలలో ఏమీ హాయిలే హలా. ఆహా, ఎడారిలో ఐస్ వాటర్ దొరికినట్టు ఎంత చల్లగా ఉందో. ఫ్రిడ్జ్ లో వాటర్ ని స్నానానికి వాడతావా? చెప్తా ఉండారా నీ సంగతి. అమ్మా, మంట మంట మంట. ఏంటండి మీరు చేసిన పని? కన్న కొడుకు మీద వేడి నీళ్ళు పోస్తారా? అబ్బా మంట. వేడి నీళ్ళే పోసాను, మరిగే నూనె పోయలేదు, సంతోషించు. అబ్బా, ఫ్రిడ్జ్ లో తాగడానికి వాటర్ పెడితే స్నానానికి వాడతావా? తోలు తీసేస్తాను వెదవా. మీరు పోసిన వేడి నీళ్లకు తోడు ఊడొచ్చేలా ఉందిలేండి. అది రాకపోతే నేనే ఒలిచేస్తాను చెత్త నా కొడక. ఏమైందిరా? గుడ్డు పగలకుండానే ఆమ్లెట్ అయిందమ్మా. అవునా, తినేసావా మరి? ఓహో, సరే, వేడిగా ఏమైనా తింటావా? వేడిగానా? పిచ్చమ్మా, ఇక్కడ నూనెలో వేయించిన బాడీలా మారిపోయింది నా బాడీ. ఇప్పుడు వేడి అనే మాట వింటేనే నా ఒంట్లో వేడి పుట్టేలా ఉంది. వద్దమ్మా వద్దు. సరే. ఒంటరి వాడిని నేను, ఎవరి వాడిని. హలో, ఎరా ఎలా ఉంది? రకరకాలుగా ఉంది మామా. కడుపులోనా? ఒళ్ళంతా. బయటికి వెళ్దాం, వస్తావా? బయటికా? సమ్మర్ అయిపోయేంత వరకు రాత్రిపూట తప్ప పగలు బయటికి రావద్దని కంకణం కట్టుకున్నాను మామా. అయితే ఆ కంకణం విప్పేసిరారా? రాలేను మామా. సరే, నీ కర్మ. మన గ్యాంగ్ అంతా కలిసి బావిలో ఈత కొట్టడానికి వెళ్తున్నాం. ఏంటి ఈత? ఆ ఈతే. మేమెళ్తాం, నువ్వు ఇంట్లోనే ఉండు. ఒరే ఒరే, ఆ మాట ముందు చెప్పాలి కదరా. ఇప్పుడే వచ్చేస్తున్నా, ఫోన్ పెట్టేయ్. రాజుగాడు ఎక్కడ్రా? వస్తా అన్నాడు. నేను వచ్చేసా. రే రే రే, ఆగరా. వద్దురా వద్దురా. రే రే రే, వద్దురా వద్దురా. బావి అన్నావు, అంతా బురదే ఉంది. బావి ఆ పక్క లేదు, ఇటు పక్క ఉంది. ఓహో, నడు. హే బాబాయ్ ఆడు బర్రే కాదు, మా రాజుగాడు. భయపడ్డాను కదండి బాబు,
చెప్పాలి కదా, బురదలో చూస్తే మీకు దానికి పెద్దగా తేడా ఏం లేదు. ఇదిగో బాబు, తొందరగా వెళ్ళి ఒళ్ళు కడుక్కోండి. ఆంబోతు గనక చూసిందంటే వచ్చి మీద అడగలదు. రేయ్ అయ్ బాబోయ్, అరుపు కూడా సేమ్ ఉంది. రేయ్ అరిచింది చాలు, వెళ్ళి బోరు కింద స్నానం చేసి బురద కడుక్కో. తర్వాత ఇందులో ఈత కొడదువు గాని. భలే చల్లగా ఉందిరా. ఆహా, సమ్మగుంది. ఆహా చల్లగుందిరా. రేయ్ పక్కకు జరగండి, నా దూకుడికి మీరు భయపడిపోతారు. నువ్వేమైనా అంతరిక్షం మీద నుంచి దూకుతున్నావా ఏంటి? ఒడ్డు మీదకి వెళ్ళే కదా దూకబోయ్. ఎండాకాలం స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ ఎదవలకి నా మీద రెస్పెక్ట్ లేకుండా పోయింది. ఛీ, నీ మీద ఏ కాలంలోనూ ఉండదు గాని దూకరా. అంత మర్యాదగా చెప్తే ఎందుకు దూకం? దూకుతాం. లేమ్మా లే, పైకి లే. ఏరా ఇదేనా నీ దూకడం? టైంకి కాలు జారిందిరా, లేదంటేనా? జారకపోయినా నీ దూకుడు అంతేలే. ఆహా, సమ్మర్లో సమ్మగా ఉండేదేంటో తెలుసారా? మీ నాన్న నిన్ను కొట్టే బెల్ట్ దెబ్బలు. ఎదవా, మీ నాన్న కూడా నిన్ను ఏదో ఒక రోజు ఇలాగే ఎగరేసి కొడతాడు. అప్పుడు నేను కూడా ఇలాగే అంట. ఇదే నా శాపం. రేయ్, సరదాగా ఈత కొట్టడానికి వచ్చి ఏంట్రా ఈ లొల్లి? అవునరా, ఇందాకటి నుంచి మనమే మాట్లాడుతున్నాం. అసలు ఈ సులేమాన్ గారు నోరు తెరవట్లేదు. ఏమైంది ఆడికి? రేయ్ నోరంట తెరువు. అమ్మో, చిచ్చి చిచ్చి పాచికంపు. చీ. రేయ్, ఈ బావిలో నీ బాడీనే కాదు, బయటికి వెళ్ళాక నీ నోరు కూడా కడుక్కోయే. రేయ్, నలుగురం ఉన్నాం కదా, సరదాగా ఈ బావిలో ఏదైనా గేమ్ ఆడదామా? బావిలో బంతాట ఎలా ఉంటుంది? టైటిల్ బానే ఉంది కానీ బంతేదిరా. నువ్వున్నావు కదరా. నిన్ను ఎవడు కొడితే ఆడే విన్నర్. అబ్బా, బిట్టుగాడికే సెట్టింగా? అదేం కుదరదు. సరే కబడ్డీ ఆడదామా? నీళ్ళలో కబడ్డీ. ఐడియా అదిరిందిరా. మరింకే, నేను సులేమాన్ గాడు ఒక టీం, నువ్వు వాడు ఇంకో టీం. ఓకే. బావిలోన కప్ప, చెరువులోన చేప. బావిలోన కప్ప, చెరువులోన చేప. ఆట బయటేనా లోపలైనా మనదే అంతా. పీకినవుతి. బావిలో దెయ్యం నాకేం భయ్యం, బావిలో దెయ్యం నాకేం భయ్యం, బావిలో రే, అది చెట్టు మీద దెయ్యం కదరా. అంటే బావిలో ఉన్నాం కదా, సిచ్యువేషన్ కి తగ్గట్టు ఉంటుందని అలా మార్చా. ఏ కూత వదిలేసావు, కూత వదిలేసావు. అవుట్ అవుట్, నువ్వు అవుట్. ఇది మోసం, చీటింగ్. గెలుపు కోసం చేసేవాడిని కరెక్టే. ఏరా చెత్త నా కొడక. కబడ్డీ 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 కబడ్డీ. ఒకటి, రెండు, మూడు. మన ఈ మూడే కదా, నాలుగో తల ఎవరిది? ఏంట్రా నీళ్ళల్లో ముంచి చంపేస్తారా? రేయ్, నువ్వేంట్రా ఇక్కడున్నావు? నేను ఫస్ట్ నుంచి ఇక్కడే ఉన్నాను. మేమొచ్చి గంట అవుతుంది, అంతసేపటి నుంచి లోపల ఎలా ఉన్నావురా? అంటే నాకు వాయు దిగ్బంధనం విద్య వచ్చు. బాగుంటుందా? విద్య అంటే అమ్మాయి కాదురా, ఆంటీయా. అదొక సాధన. నీళ్ళల్లో ఊపిరి బిగబట్టి ఉండగలను. గంట నుంచి బిగబట్టి ఉండేంతలా ఏముందో లోపల? ఎవరికి చెప్పొద్దు మరి. ముందు నువ్వు చెప్పు. చాలా కాలం క్రితం ఈ ఊర్లో చచ్చిన వాళ్ళందరినీ ఈ బావిలోనే పడేసేవాళ్ళంట. వాళ్ళని పడేసేటప్పుడు ఒంటి మీద ఉన్న బంగారం అంతా అలాగే ఉంచేవారంట. లోపలికి వెళ్లి వెతికితే ఏమైనా దొరుకుద్దేమో అని. ఏంటి ఇది, శవాలను పడేసే బావా? మరి
మంచినీళ్ళ బావ అనుకున్నావా పిచ్చేదవా? రాకీ పిచ్చెదవలు చల్లగా ఈత కొడదామని వస్తే ఎదవ డిస్టర్బెన్స్. ఇక ఎండాకాలం అయ్యేంత వరకు ఈ ఎదవలతో ఈ బావి దగ్గర గొడవ ఉండదు. ఇక చల్లగా ఈత కొడుతూ ఉండొచ్చు. ఏంటిది? బతుకుంటే మురికి నీళ్ళతో అయినా కడిగేసుకోవచ్చు. ముసలితో ఎవడు పెట్టుకుంటారా నాయనా?